నమస్తే అండి. ఈరోజు చెప్పబోయే కథ ఉత్తరంలో ఆవేదన. ఒక భార్య తన మనసులోని భావాలను, కోరికలను, భావోద్వేగాలను ఒక ఉత్తరం రాసి ఆ ఉత్తరం భర్త చేతికిస్తుంది. ఆ ఉత్తరం చదివిన తర్వాత భర్త ప్రతిస్పందన ఎలా ఉంటుందో అని ఆమె భయపడుతూ అతనిని కలుసుకోవడం, అలాగే సురేష్ మారిన తీరు కథకు చాలా హైలైట్గా ఉంటాయండి. కథ చాలా బాగుందండి. మీరు కనుక మా ఛానల్ను మొదటిసారిగా చూస్తున్న వారైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. కథ నచ్చితే లైక్ చేసి బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. నోటిఫికేషన్స్ అన్నీ మీకు అందుతుండడం వలన ఏ వీడియోనూ మిస్ కాకుండా వినవచ్చు. ఇక కథలోకి వెళ్దామా? లావణ్య తను ఊహించిన జీవితానికి, తనకు ఎదురైన జీవితానికి తేడా ఏమిటో ఒకసారి వెనక్కి చూసింది. భర్తను ప్రేమగా చూసుకునే భార్య, కానీ భర్త ఆమెను గౌరవించనివాడు. సురేష్ ప్రవర్తన మొదటి నుంచి అలా కాకపోయినా పెళ్ళైన కొద్ది కాలానికే మారిపోయాడు. భార్య అంటే ఇలానే ఉండాలి అని అతని దృఢమైన అభిప్రాయం అతనికి తాను చేసే తప్పులు కనబడకుండా చేస్తున్నాయి. ప్రేమ కోరుకునే ప్రతి భార్యకు భర్త చిన్నచూపు చూడటం బాధగా ఉంటుంది. కానీ గౌరవం లేకుండా చూస్తే, కనీసం మమకారం లేకుండా చూస్తే లావణ్య మనసు హీనమైపోతుంది. ఇలా సాగితే నా జీవితంలో ప్రేమ అనే పదానికి అర్థమే మిగలదేమో అని అనిపించుకుంది. ఈ అనుభూతిని మాటల్లో చెప్పినా భర్త వినిపించుకోవడం లేదు. ఇక తన మనసులోని బాధను అక్షరాల్లో జరిపి అతనికి తాను ఎంత బాధపడుతున్నానో అర్థమయ్యేలా చేయాలని నిర్ణయించింది. ఒక ఉత్తరం రాయాలని నిర్ణయించుకుంది. ఇది తన చివరి ప్రయత్నం. తన ప్రేమను, తన బాధను, తన నిరీక్షణను అన్నింటినీ ఒక కాగితం మీద రాయాలని అనుకుంది. లావణ్య తన గదిలో కూర్చొని తన మనసులోని భావాలను ఒక్కొక్కటిగా అక్షరాలుగా తీర్చిదిద్దసాగింది. పెళ్ళి అయిన తొలి రోజులలో ఎంతో అనురాగంగా, ప్రేమగా ఉన్నావో గుర్తుందా అంటూ మొదలుపెట్టింది. నీవు నీతో మాట్లాడటానికి క్షణం కూడా వెచ్చించలేవు. నా మాటలు నీకు అసలు వినిపించవా? నువ్వు నా కోసం కొంచెం ప్రేమను చూపిస్తావని ఎదురు చూస్తూనే ఉన్నా, కానీ నువ్వు మౌనం గోడలా మారిపోయావు. ఈ పదాలను రాయగానే ఆమె కళ్ళనీరు జారాయి. ఇది ఎంత బాధగా ఉందో ఈ కాగితం మాత్రమే చెప్పగలదు. నేను ఒక వస్తువునేనా? నా జీవితంలో నా పాత్ర ఏమిటి? నా ప్రేమను అర్థం చేసుకోకపోతే ఈ బంధానికి అర్థమేంటి? ఈ ఉత్తరం పూర్తయ్యేసరికి లావణ్య పూర్తిగా తడిసిపోయింది. ఈ ఒక్క ఉత్తరం తన భర్తను మార్చగలదా? సాయంత్రం సురేష్ ఇంటికి వచ్చాడు. తన షర్టు మార్చుకుంటూ లావణ్య ఇచ్చిన లంచ్ బాక్స్ పక్కన పెట్టాడు. మీ జేబులో ఒక విషయం ఉంది, దానిని చదివి మీ అభిప్రాయాన్ని చెప్పండి అంది లావణ్య. ఏదో పిచ్చి మాటలు ఉంటాయంటూ అతి తేలికగా తీసుకున్నాడు. లావణ్య ఏమాత్రం ఆశ్చర్యపడలేదు. ఇప్పటి వరకు తన జీవితంలో జరిగిన సంఘటనలన్నీ ఇదే తీరుగా సాగాయి కాబట్టి. రాత్రి భోజనం చేసిన తర్వాత సురేష్ లేచి వెళ్ళిపోయాడు. కానీ లావణ్య గుండెల్లో మాత్రం ఒక భారంగా మిగిలిపోయింది. అతని ప్రేమ కోసం వేచి చూసే తీరని నిరీక్షణ. మరుసటి రోజు ఉదయం సురేష్ ఆఫీస్కి వెళ్లే ముందు షర్ట్ వేసుకుంటూ అది చదవడం అవసరమా అని తనలోనే అనుకున్నాడు. ఆఫీస్కు వెళ్ళాక మధ్యాహ్నం లంచ్ టైంలో అతను జేబులో చేయి పెట్టి ఉత్తరాన్ని బయటకు తీశాడు. ఈమె నిజంగానే బాధపడుతుందా అనే ఆలోచన అతని మనసులోకి వచ్చింది. ఇప్పటి వరకు నేను దీన్ని లైట్గా తీసుకున్నాను, కానీ ఆమె నిజంగా బాధపడుతోందా? ఉత్తరం చదవటం మొదలుపెట్టాడు. ఒక్కో లైన్ దాటి ఒక్కో క్షణం గడుస్తుండగా అతని గుండె వేగంగా కొట్టుకుంటోంది. నీకేమైనా నా మాటలు వినిపిస్తున్నాయా? నన్ను నువ్వు గౌరవిస్తున్నావా? నీకు నేను అవసరమేనా? నేను నీ భార్యను, కానీ నీ జీవితంలో నీతో సమానంగా ఉండటానికి నాకు హక్కులు లేవా? ప్రతి అక్షరం అతని మనసును కదిలించాయి. తన భార్య ఎన్నాళ్లకు ఏం అనుభవిస్తుందో ఇప్పుడే అర్థమైంది. నిజంగా నేను ఇలా ఉంటున్నానా? అతను తనను తాను ప్రశ్నించుకున్నాడు. ఆ లంచ్ బాక్స్ తన ముందు ఉంది, కానీ అతనికి ఆకలే లేదు. ఈ ఉత్తరం తన కళ్ళను తెరిచేలా చేసింది. సురేష్ చేతులు వణుకుతున్నాయి. ఉత్తరం చివరి లైన్ చదివిన తర్వాత అతనికి కోపం వచ్చిందో, బాధ కలిగిందో, గిల్టీ ఫీలింగ్ అనిపించిందో అర్థం కాక తల పట్టుకున్నాడు. నేను ఇలా మారిపోయానా? తను నా కోసం ఇంత బాధపడుతోందా? ఇప్పటి వరకు లావణ్య చెప్పిన మాటలను తేలికగా తీసుకున్నాడు. కానీ ఈ ఉత్తరం, ఇది తాను చూసిన అసలు తన ప్రతిబింబం. ఆఫీస్లో ఉండగానే ఆలోచనల్లో మునిగిపోయాడు. నేను నిజంగా నా భార్యని గౌరవించలేకపోతున్నానా? వెంటనే పని మధ్యలోనే ఆపి లీవ్ పెట్టి ఇంటికి బయలుదేరాడు.
ఇంటి దగ్గరికి వచ్చేసరికి గుండెల్లో ఏదో తెలియని బరువు. తలుపు నెమ్మదిగా తట్టాడు. లావణ్య తన ఉత్తరం చూసి అతను ఎలా స్పందిస్తాడో భయంతో తలుపు దగ్గరికి వెళ్ళి తలుపు తీసిన వెంటనే సురేష్ ఎదుట నిలబడి భయంతో అతని చూపును తట్టుకోలేక తల తిప్పుకుంది. సురేష్ మాట మాట్లాడలేదు. నిశ్శబ్దంగా లోపలికి వెళ్ళి సోఫాలో కూర్చున్నాడు. తన భార్య కష్టాన్ని పూర్తిగా అర్థం చేసుకున్నాడు. కానీ ఏం మాట్లాడాలో తెలియడం లేదు. ఇంటికొచ్చిన వెంటనే ఓ కబురైనా చెప్పేవాడిని, ఈరోజు ఎందుకు నిశ్శబ్దం అంటూ లావణ్య అడిగింది. సురేష్ కేవలం ఆమె వైపు చూసి, నీ చేతిలో ఏమైనా పని ఉందా అన్నాడు. ఆ మాట వినగానే లావణ్య హృదయం ఉలిక్కిపడింది. ఇప్పుడు ఏం అనబోతున్నాడు? ఇది చదువు అంటూ అతను తన చేతిలోని ఉత్తరాన్ని ఆమె వైపు చాపాడు. ఇది నీ ఉత్తరమే, కానీ నేనే కొత్తగా కొంత రాశా, దయచేసి చదువు. లావణ్య అవాక్కైంది. భర్త తనకు ఉత్తరం రాయడం. ఇదేం జరుగుతోంది? లావణ్య వణికిపోతూ ఆ ఉత్తరాన్ని తెరిచి చదవసాగింది. నువ్వు నన్ను ఎంత ప్రేమిస్తున్నావో నిన్నటి వరకు నేను పూర్తిగా అర్థం చేసుకోలేకపోయాను. నీ మనసును తెరిచి చూడలేకపోయా. నువ్వు ఎంత బాధపడుతున్నావో ఇప్పుడు అర్థమైంది. నువ్వు నన్ను గౌరవించాలని కోరుకున్నావు, కానీ నేను ఒంటరితనాన్ని మాత్రమే ఇచ్చాను. నన్ను క్షమించు లావణ్య. ఆఖరి లైన్ వద్ద లావణ్య కన్నీళ్లు ఆగలేకపోయాయి. భర్త నుంచి వచ్చిన నిజమైన హృదయపు మాటలు ఇవి. సురేష్ ముందుకొచ్చి, నీతో నా తక్కువ గౌరవం చూసినందుకు నేను బాధపడుతున్నాను. ఇది నాకెంతో విలువైన బోధన. నువ్వు కోరుకున్న గౌరవం, ప్రేమ ఇప్పటి నుంచి నీకు తథ్యం. ఆ మాటలు విన్న లావణ్య అతన్ని చూసి కన్నీళ్లు తుడుచుకుంటూ, నిజంగా నువ్వు మారతావా అంది. సురేష్, నా తప్పులను అర్థం చేసుకున్నప్పుడు మారక తప్పదు. నన్ను ఓసారి నమ్ము. లావణ్యకి ఈ మాటలు కలలు కనేలా అనిపించాయి. ఈ మార్పు నిజమైనదేనా? తాను ఇన్నాళ్లుగా ఎదురుచూసిన ప్రేమ తీరుతుందా? ఆ రోజు సాయంత్రం సురేష్ తొలిసారి పని ముగిసిన వెంటనే లావణ్యకు కాల్ చేశాడు. ఏం చేస్తున్నావు? ఇంటి పని చేస్తున్నా అంది ఆమె ఆశ్చర్యంతో. ఇవాళ రాత్రి మనం బయటికి వెళ్దాం, నీకు ఇష్టమైన చోటికి. ఆ మాట వినగానే లావణ్య హృదయం దోబూచిలాడింది. ఇది నా భర్తేనా? తను ఇంత ప్రేమగా మాట్లాడతాడా? రాత్రి డిన్నర్ టైంలో సురేష్ లావణ్య చేతిని పట్టుకున్నాడు. నువ్వు చెప్పిన ప్రతి మాట నాకు ఇప్పుడు అర్థమైంది. ఇకపై నీ మనసును వేధించకుండా ఉంటా. రాత్రి డిన్నర్ తర్వాత ఇద్దరు నడుచుకుంటూ ఇంటికి వచ్చారు. లావణ్య అంతకుముందు ఎన్నో రాత్రులు భర్త ప్రేమ కోసం ఎదురు చూసింది. కానీ ఈరోజు భర్త తనతో నడుస్తున్నాడనే నిజం కూడా కలలాంటిదిగా అనిపిస్తోంది ఆమెకు. నీకు ఏమైనా అవసరమైతే చెప్పు. ఇకపై నీకు నా ప్రేమతో పాటు గౌరవము తథ్యం. ఈ మాటలు లావణ్య హృదయంలో సేద తీరినట్లుగా అనిపించాయి. కానీ ఆలోచన మాత్రం వెంటాడుతోంది. ఇది మార్పాలేక కేవలం ఒకప్పటి ప్రేమను తలుచుకొని వచ్చిన తాత్కాలిక స్పందన మాత్రమేనా? రాత్రి నిద్రపోతూ లావణ్య మెలకువగా ఉన్న భర్త తనని నిజంగా ప్రేమిస్తాడా? తన బాధను నిజంగా అర్థం చేసుకున్నాడా? మరుసటి రోజు ఉదయం సురేష్ లావణ్య కోసం ఒక చిన్న గిఫ్ట్ తెచ్చాడు. తనకి ఇష్టమైన పుస్తకం. ఇది నీకు నేను ఏవైనా చిన్న చిన్న విషయాలు సంతోష పెట్టగలవని నేను ఇప్పుడే అర్థం చేసుకున్నాను. లావణ్య ఆశ్చర్యంతో చూస్తూ ఇదంతా నిజమేనా అని మనసులో అనుకుంది. కానీ కొద్ది రోజుల్లోనే సురేష్ మళ్ళీ తన పాత అలవాట్లకు వెనక్కి వెళ్ళిపోతాడు అని ఆమె భయపడుతోంది. ఓసారి నమ్మాలని నిర్ణయించుకున్నా, కానీ నువ్వు మళ్ళీ మారిపోతావేమో అనిపిస్తోంది సురేష్. ఆ రోజుల్లో సురేష్ నిజంగా మారడానికి ప్రయత్నించాడు. లావణ్యను గౌరవించేవాడు. ఆమె అభిప్రాయాలను, భావోద్వేగాలను అర్థం చేసుకోవడానికి ప్రయత్నించేవాడు. ఒక భార్య ప్రేమతో పాటు గౌరవం కూడా కోరుకోవడం తప్ప అనే విషయాన్ని అతను అర్థం చేసుకున్నాడు. కానీ లావణ్య ఇప్పటికీ పూర్తిగా నమ్మలేకపోతుంది. సురేష్ మారతాడా? మళ్ళీ అదే తీరుగా తిరిగి వెళ్ళిపోతాడా? ఒకసారి లావణ్యకు తీవ్రమైన జ్వరం వస్తుంది. సురేష్ అప్పుడు ఆమెను కంటికి రెప్పలా కాపాడుకుంటాడు. కాలు కింద పెట్టనీయకుండా ఆమెకు అన్ని సపర్యలు చేస్తాడు. ఆఫీస్కి 4 రోజులు లీవ్ పెట్టేసి ఆమె దగ్గరే సమయం గడుపుతాడు. లావణ్యకి కళ్ళల్లో నీళ్లు వస్తాయి సురేష్ అంత బాగా చూసుకుంటుంటే. సురేష్ ఒకసారి బయటికి వెళ్ళేటప్పుడు తన స్నేహితులతో కలిసి ఒకరోజు బయటకు వెళ్ళినప్పుడు భార్యని పట్టించుకొని భర్తల గురించి మాట్లాడతాడు. అప్పుడే అతనికి అర్థమవుతుంది, నీవు మారినప్పటికీ నిన్ను చూసి మారాల్సిన వాళ్ళు ఇంకా ఉన్నారనే విషయం. అప్పటి నుంచి సురేష్ లావణ్య ఇద్దరు
కలిసిమెలిసి ఉంటారు. ఇంతేనండి కథ. కథ నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇటువంటి మరిన్ని మంచి మంచి కథలను వినండి.